చెప్పండి, ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నారు. మీకు డివోర్స్ అయింది కదా? అవునండి. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలనుకోలేదు. బట్ ఇంట్లో వాళ్లే అందరూ అలాంటి వాళ్ళు ఉండరు, మంచివాడు దొరుకుతాడు అని నచ్చచెప్పి రెండో పెళ్లికి ఒప్పించారు. లక్కీగా రాఘవ్ గారి రూపంలో మంచి సంబంధం దొరికింది. మీరే అనుకున్నట్టు నిజంగా మంచి సంబంధమే. మా బావగారు దేవుళ్లాంటి వ్యక్తి. పొరపాటును కూడా ఎవరికీ ఏ కష్టం రానివ్వరు. వయసు చిన్నదైనా చాలా మంది పెద్దవాళ్లు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. అవునండి, నేను కూడా విన్నాను. ఆయన్ని చూశాకే అర్థమైంది చాలా మంచి మనిషి అని. మీకు డివోర్స్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. ఎలాగో మ్యాట్రిమోనీలో మీ పేరిచ్చారు కాబట్టి ఈ సంబంధం కాకపోతే వేరే ఇంకా ఏమైనా మంచి సంబంధాలు వస్తాయి. వాళ్ళలో ఎవరైనా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు? మంచి సంబంధం వచ్చినప్పుడు ఆ సంబంధం కాదనుకొని వేరే సంబంధం చేసుకోవడం దేనికి? అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆయన భార్యకి ఆయన ఒక్కడే ఆప్షన్. ఎందుకంటే తనకి విడిపోవాలనే ఉద్దేశం లేదు. డివోర్స్కి అప్లై చేశారు, కానీ అవి రావడానికి ఇంకా 2 నెలలు టైం పడుతుంది. ఈ 2 నెలల్లో ఏమైనా జరగచ్చు. మనసులు మారచ్చు, మనుషులు కలవచ్చు. ఈ రోజున్న కోపం రేపు లేకపోవచ్చు. అలేఖ్య తన తప్పు తెలుసుకుని ఆయన కాళ్ల మీద పడి బ్రతిమలాడుకోవచ్చు. ఇలా చాలా చాలా అవకాశాలున్నాయి. ఇప్పుడు ఈ సంబంధం కుదిరింది అంటే రేపు మళ్ళీ వాళ్ళు కలవడానికి అవకాశం ఉండదు. ఎలాగైనా మీకిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరేం చేయొద్దు. ఇంకో మంచి సంబంధం చూసుకోండి. ఆయనకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదంట కదా. అసలు ఒక ఆడపిల్ల చేసే తప్పులు చేసిందా తను? నాకు రాఘవ్ గారు అన్నీ చెప్పారు. అలాంటి వాళ్లతో ఏ మనిషి కలిసి ఉండలేరు. విడిపోవాలని ఆయన తీసుకున్న నిర్ణయంలో అసలు తప్పే లేదు. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. చేసేవాళ్లకి అది తప్పని అనిపించదు, చూసేవాళ్లకి అనిపిస్తుంది. అందుకే తప్పులు చేసుకుంటూ పోతారు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసొచ్చినప్పుడు, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అలా మారే అవకాశం అలేఖ్య కూడా ఉంటుంది కదా. మీరు నిన్న ఇంటికి వచ్చినప్పుడు కూడా తన ఇంట్లోనే ఉంది. కట్టుకున్న భర్తకి తన కళ్ళ ముందే వేరే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం ఎంత బాధగా ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అదే విధంగా బాధపడింది. తన వల్ల మా ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధపడింది నేనే. కానీ ఆ పరిస్థితుల్లో తనని చూస్తే నాకే జాలేసింది. ఇంట్లో వాళ్ళకి నచ్చచెప్పడం కోసం చూశాను, కానీ వాళ్ళెవరూ నా మాట వినడం లేదు. తన ఇంట్లో ఉందా? నాకు కనిపించలేదు. రాలేకపోయింది. ఎలా వస్తుంది? వస్తే గొడవ అవుతుంది, దానివల్ల ఇంకా చెడ్డదవుతుంది. అలా జరగకూడదని ఆగిపోయింది. తనలో మార్పు వస్తుంది, మారాలి అనుకుంటుంది. మారే అవకాశం మనం ఇవ్వాలి కదా. మీరు చదువుకున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది తప్పని అనిపించట్లేదు. కనీసం మీరైనా అర్థం చేసుకుని ఈ సంబంధం వద్దని మీరే చెప్తే బాగుంటుంది. తన వల్ల బాధపడ్డాను అని చెప్తున్నారు, అయినా కానీ తను బావుండాలని కోరుకుంటున్నారు. మీ మంచితనం నాకు అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకోవడం కాదు, ఆ అమ్మాయి బాధని అర్థం చేసుకోండి. దయచేసి మా బావగారిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానేసి మరో మంచి సంబంధం చూసుకోండి. ఈ సంబంధం వద్దని మీ అంతటా మీరే చెప్తే బాగుంటుంది.